ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? మంగ్లీ పేరుతో 300 కోట్ల స్కామ్ నమ్మించి నట్టేట ముంచారు. తక్కువ వడ్డీకి లోన్లు అని చెప్పి వేల మంది జీవితాలను రోడ్డున పడేసిన ఆ ఘరానా మోసం ఏంటి? మంగ్లీ ఆస్తులు జప్తు గురించి పోలీసులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలోనైతే చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో సింగర్ మంగ్లీ పేరుతో ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదే మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్. ఇందులో దాదాపు 150 నుండి 300 కోట్ల వరకు మోసం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ స్కామ్ వెనుక ఉన్న రమావత్ మధు ఎవరు? మంగ్లీకి దీనితో ఉన్న సంబంధం ఏంటి? పేద ప్రజలు కష్టార్జితం ఏమైపోయిందో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. స్కామ్ వివరాలు వచ్చేసి, మంగ్లీ పేరును వాడుకొని తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తామని నమ్మించి వేల మంది మహిళలను, రైతులను మోసం చేశారు. రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీకి బంధువు అని, ఆమె ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ స్కామ్ వల్ల దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారనే వార్త వింటే చాలా బాధాకరంగా ఉంది. పేద ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసిన సొమ్ముతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారా? తాజా అప్డేట్ వచ్చేసి, పోలీసులు ఇప్పటికే కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని, మంగ్లీ ఆస్తుల జప్తు గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మంగ్లీ దీనిపై స్పందిస్తూ తనకు సంబంధమే లేదని చెప్పిన బాధితులు మాత్రం ఆమె పేరు చెప్పడం వల్లే మేము నమ్మామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి స్కామ్స్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఎక్కువ లాభాల పేరుతో వస్తే నమ్మకండి. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. మంగ్లీ స్కామ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే మరి.